ఏపీలో లేని లిక్కర్ స్కామ్ ను చంద్రబాబు ప్రభుత్వం తన కక్ష సాధింపులో భాగంగా ఫేక్ సాక్ష్యాలు సృష్టిస్తోంది. అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇతరులకు బెయిల్ రాకుండా చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతోంది. కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అరెస్ట్ అయిన వారిని తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని జైలుకు తరలించారు. వీరితో పాటు మిగిలిన 8 మందిని కూడా తిరిగి జైలుకు తరలించారు. ఇక సీజ్ చేసినట్టు చెప్తున్న 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఏడాది జూన్లో ఆ డబ్బు వరుణ్కు ఇచ్చినట్టు చెప్తున్నారని, ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందో తెలుసుకోవడానికి నోట్లపై ఉన్న నంబర్లు రికార్డు చేయాలని కేసిరెడ్డి కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు మొత్తం 11 కోట్ల నగదును ఫోటోలు తీయాలని కోర్టు ఆదేశించింది. 45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్ కు తాను బినామీ అంటున్నారని, తన వయసు 43 ఏళ్లేనని న్యాయమూర్తి ఎదుట కేసిరెడ్డి వాపోయారు. తాను పుట్టక ముందే వేరే వారికి తాను బినామీ ఎలా అయ్యానని కోర్టు ఎదుట కంటతడి పెట్టారు కేసిరెడ్డి.